గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, అనుదినం కూడా అనుదిన కృపలోని వాక్యమును వింటూ ఆయన సన్నిధిలో సంతోషిస్తున్నాం కదా. ఈ దినం కూడా అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం వింటుంటే పరిశుద్ధ గ్రంథంలో ఆ పరమత్వాన్ని మనకు రాయించి పెట్టిన శ్రేష్టమైన మాట మీకా గ్రంథంలో ఒక మొదటి అధ్యాయం 3వ వచనంలో ఆయన అంటూ వస్తున్నాడు, ఇదిగో యెహోవా తన స్థలం విడిచి బయలుదేరుచున్నాడు. అవును ప్రియులారా, యెహోవా సర్వోన్నతుడైన సర్వాధికారైన ఆ యెహోవా తన అత్యున్నత సింహాసనమును ఆయన మహిమను వదులుకొని మొదటిసారి వచ్చి ఆయన రక్తము కార్చి ప్రాణం అర్పించి మరణించి మూడదిన తిరిగి లేచాడు. కానీ ఇప్పుడు రెండోసారి రాబోతున్నాడు. యుధాగోత్ర సింహంగా రాబోతున్నాడు. ఆయన వరుడుగా రాబోతున్నాడు. ఆయన యొక్క ఆకాశ మహాకాశములను ఆయన వంచి ఆ మేఘముల మీద ఆయన రాబోతున్నాడు. తన యొక్క నామం నొసరు మీద ముద్రించుకున్న వారిని, ఆయన పరిశుద్ధులైన వారందరినీ, ఆయన శేషింపబడిన జనాంగమును ఆయన నిత్య మహిమలోకి నిత్య రాజ్యములోకి తీసుకెళ్ళడానికి కొరకు ఆయన తన స్థలం విడిచి రాబోతున్నాడు. కాబట్టి అందుకే మీకా ప్రవక్త అంటున్నాడు, ఇదిగో యెహోవా తన స్థలం విడిచి బయలుదేరుచున్నాడు. కాబట్టి ఆయన రెండో రాకడ గురించి ఈ మాట ఆయన మాట్లాడుతూ వస్తుంటున్నాడు, ఈ ప్రవచనం ఎత్తుతున్నాడు. కాబట్టి సర్వోన్నతుడు సర్వాధికారి భూమి మీదకి రాబోతున్నాడు. తన దూతల సమక్షంలో ఆయన మహాదూతలు కడబూరము మ్రోగుతున్నప్పుడు వారు ఆయనతో కలిసి వారు రాబోతున్నారు సుమా. కాబట్టి ఈ లోకములో ఎవరు ఆయనను ఎదుర్కోబోతున్నారు, ఎవరు ఆయనను చేరబోతున్నారంటే ఆయన యొక్క నిత్య మహిమకు వారసులైన వారిని ఆయన ఎంచుకొని వారిని తన పరిశుద్ధంగా ఆయన కాపాడుకుంటూ ఆయన నిత్యత్వంను ఆయన నిత్య మహిమను వెతుకుతున్న వారిని ఆయన నిత్యత్వంలో తీసుకెళ్ళబోతున్నాడు సుమా. కాబట్టి మా ప్రియుడ, ఎప్పుడు నీ రాకడా, ఎప్పుడు నీకు అయ్యా నువ్వు ఈ భూమి మీదకి వచ్చేదని ఎవరైతే పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతూ ఆయన రాకడ కొరకు ఏ ముడత డావు కలకలేని పెళ్లి కుమార్తెగా సిద్ధపడతారో వారిని ఎదుర్కోవడానికి ఆయన పరమ తండ్రి భూమి మీదకి రాబోతున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఎవరు ఎత్తబడతారటంటే ఆయన యొక్క ముద్రలు కలిగి, ఆయన నీతిని అనుసరిస్తూ, ఆయన గుర్తులు కలిగి ఎవరైతే పరిశుద్ధంగా తమ ఘటాలను కాపాడుకుంటారో, ఎవరైతే తమ నీతిని కాపాడుకుంటారో, నీతి వస్త్రములతో వారు ఈ లోకంలో ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధపడతారో, పెళ్లి వస్త్రములు ధరించుకొని ఎవరు ఆయన రాకడ కొరకు సిద్ధపడతారో వారు ఆయన రాకడ దినమున వారు ఆయన ఎదుర్కోబోతున్నారు. కాబట్టి ఈ లోకంలో మనము ఈ అంత్య దినాల్లో ఉన్నాం. కాబట్టి ఇది చివరి దినాలు, ఆయన రాకడ సమీపంగా ఉందని ప్రవక్తలందరూ ప్రవచించిన ప్రవచనాలు నెరవేర్చబడుతున్న దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి అంత్య దినాల్లో ఉన్న మనము ఆయన రాకడ సమీపంగా ఉందని ఆయన బయలుదేరబోతున్నప్పుడు మనం ఆయన ఎదుర్కోవడానికి కొరకు సిద్ధపడుతూ ఉండాలి సుమా. కాబట్టి అందుకే పెళ్లి కుమార్తె ఎప్పుడు కూడా తన పెళ్లి యొక్క వరుని కొరకు సిద్ధపడుతూ ఉంటుంది. కాబట్టి మనం కొంచెం సిద్ధపడుతూ ఉండాలి. బుద్ధిగల కన్యకలు ఏ విధంగా సిద్ధపాటు కలిగి తమ డ్యూటీలను నూనె సిద్ధపరచుకున్నారు, మనం సిద్ధపడదాం. ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం, ఆయన రాకలు ఎత్తపడదాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేయను గాక. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, అవును తండ్రి, మీ రాకడ సమీపం ఉందని మీరు మాకు గుర్తు చేస్తున్నారు నాయన. కాబట్టి బుద్ధిగల కన్యకల వల్లే మేము సిద్ధపడుతూ అయ్యా నీ రాకడలో మేము ఎత్తబడే వారు ఉండటకు సహాయం చేయమని, నీ మీకు నిత్య మహిమను మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మారుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన సర్వోన్నతుడు సర్వాధికారి అయిన యెహోషువ మెస్సియా కృపా కనికరము నిరంతరం మనకు తోడుగా ఉండి మనం బలపరచును గాక. ఆమేన్.